జగిత్యాల జిల్లా కోడిమల్య మండలం పూడూరు చౌరస్తాలో రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తా రోకో నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జీవన్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడంలో అక్రమాలు జరుగుతున్నాయని, క్వింటాలకు 5 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలో ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బంది రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. ఇప్పటి వరకు ఒక్క ధాన్యం కూడా ఈ మండలంలో జరగలేదు కనుక గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే నెల రోజులుగా ఒక్క ధాన్యం గింజ కూడా కొనలేదని చెప్పి పడుతున్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉన్నదో గౌరవ మాజీ మంత్రి వర్యులు రైతులు వందలాది మంది రైతులతో కలిసి దాదాపుగా 2 గంటల పాటు మరి అయినా ప్రభుత్వానికి కళ్ళు లేనటువంటి ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయదు. ఏదో ఒక కొర్రీలు పెడితే రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటారు వాళ్ళే అని చెప్పినటువంటి మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు గతంలో రైతు భరోసా కేసీఆర్ ఇస్తే 10,000 15,000 ఇస్తామని, అదే బోనస్ ఇస్తామని. ఇవాళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలు చేస్తున్నారు. సిగ్గన్న లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఇట్లా లేదు అంటున్నా నేను. రైతు వారోత్సవాలు చేయడానికి బోనస్ ఇచ్చినవని వారోత్సవాలు చేస్తావా? రైతు ధాన్యాన్ని సరిగ్గా కొంటున్నామని వారోత్సవాలు చేస్తావా? రైతు భరోసా ఇచ్చినామని రైతు యొక్క వారోత్సవాలు చేస్తావా? మరి ఏమని నువ్వు ఇలా వారోత్సవాలు చేసుకుంటున్నావు? కొద్దిగా సిగ్గన తెచ్చుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతు ద్రోహి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతసేపు కలెక్టర్ గారు రావాలని అడిగితే కలెక్టర్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, మరి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కూడా సరైన ఆన్సర్ లేదు. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేసినాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన, తప్ప తాలు ఉన్నా కూడా ఒక్క ధాన్యం గింజ లేకుండా పూర్తిగా కొనుగోలు చేసి రైతును ఆనాడు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి వాళ్ళ రైతును ద్రోహం చేసి, రైతుకు వెన్నుపోటు పొడిచి, రైతు నట్టి విరిచి, ఇవాళ రైతును రోడ్డు పాలు చేసి రైతుల ఆత్మహత్యకు మరి వాళ్ళ బాధ్యత పూర్తి స్థాయిలో వహించాలని నిన్న ధాన్యాన్ని ఆరబోసుకుందామని మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉంటే అకాల వర్షం పడి, పిడుగులు పట్టి, వడగళ్ళ వానబడి ఆ ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉంటే పిడుగుపడి పాపం రైతు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ యొక్క రైతు హత్యకు కారణం ఇవాళ రేవంత్ రెడ్డి గారే. రైతు చావుకు కారణం రేవంత్ రెడ్డి గారే. కానీ వాళ్ళ రైతులు మళ్ళీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరిగినాయో, ఆకలి చావులు జరిగినాయో, తిరిగి అదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలోనేమో ఆయన చెప్పిండు, మేము తప్ప ఉన్నా, తాళ్ళు ఉన్నా, అన్నీ ఉన్నా కొంటామని చెప్పడం జరిగింది. ప్రతి ధాన్యం కింద రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని అన్నారు. రుణమాఫీ లేదు, బోనస్ లేదు, రైతు భరోసా లేదు. ఇలా మంచి రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే కొనుగోలు విధానం ఉందో, కొర్రీలు లేకుండా, ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే తప్ప ఉన్నా, తాలున్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నియమావళి ప్రకారంగానే మేము కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 24 గంటలలో పూర్తి స్థాయిలో ఒక్కొక్క కొనుగోలు సెంటర్కు దాదాపుగా 1000 క్వింటాల ధాన్యం కొనుగోలు జరిగితే తప్ప బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. కనుక వెంటనే ధాన్యం కొనుగోలు 24 గంటలలో పూర్తి స్థాయిలో కొనుగోలు అంటే కొనుగోలు సెంటర్ ప్రారంభించడం కొబ్బరికాయ కొట్టుడు కాదు.
పూర్తిగా లారీలు కానీ రైస్ మిల్లర్లు కూడా ఇవాళ రైస్ మిల్లర్లను ఒప్పించేటువంటి చాతగాని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కనీసము ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఒక ప్రణాళిక లేదు ఈ పార్టీకి, ప్రభుత్వానికి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెల రోజుల ముందు రివ్యూలు పెట్టి, మంత్రులతో రివ్యూలు పెట్టి, కలెక్టర్లతో రివ్యూలు పెట్టి ధాన్యాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కొన్నాం. ఇవాళ సోయి లేని, అవగాహన రాహిత్యం ఉన్న ప్రభుత్వం నడుస్తుంది కనుక ఇవాళ రైతులు అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక వెంటనే ధాన్యాన్ని చొప్పదని నియోజకవర్గంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ధాన్యం కింద కొనే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా రైతు వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రజాపాలన అంటూ రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం రైతు దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేయడం ఈ వారోత్సవంలో భాగం కాదా అని చెప్పి అడగలుగుతుందని చెప్పంటున్నాను. రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ అని కాకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీ అన్నీ కూడా రైతుకు సంఘీభావంగా, రైతుకు అండగా నిలబడే విధంగా జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా చొప్పని నియోజకవర్గం, కొడ్మేల, మల్యాల మండలాలలో గత 25 రోజులకెళ్ళి ఎక్కడికెక్కడ ధాన్యం రాజులు కుప్పలుగా పడి ఉంటే కొనుగోలు ఆరంభింపు చేయబడలేకపోవడం చూస్తున్నారని చెప్పాలి. ఇవాళ ఏదైతుందో ఇవాళ గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 4 లక్షల పైచులకు ఏదైతుందో లక్ష్యం ఉంటే 1,25,000 మెట్రిక్ టన్నులు ఏదైతుందో వరి ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. అంటే 25% సేకరణ చేసిందే గత సంవత్సరం. ఈ సంవత్సరం కేవలం 20,000 మెట్రిక్ టన్ను. అంటే ఏంటి దాని అర్థం? 5% కూడా సేకరణ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3వ సంవత్సరమయ్యా. ఇలా 3 సంవత్సరాలు మీరు అనుభవంతో ఏదైతుందో మరింత మెరుగైన రీతిలో రైతుకు కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలి. అది ఏదైతుందో మరింత భారపడే విధంగా ఇవాళ ఈ సంవత్సరం రైతు చూస్తుంటే ఎక్కడికక్కడ రోడ్ల మీద పడిగాపులు కాసిన పరిస్థితి వచ్చిందంటే దీనికి ఎవరు బాధ్యులని చెప్పంటున్నాను. ఇప్పుడు మిత్రులు అన్నట్టు ఏదైతుందో ఇలా మీరు రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు, వీళ్ళ పంటల బీమా ఎగ్గొట్టిండ్రు, ఊసే లేదు. ఇవాళ మీరు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలని కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేయబడలేక అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుకు పెట్టుబడి సమకూర్చబడే విధంగా ఎకరా 10,000 రూపాయలు సమకూరిస్తే మీరేమైనా 15,000 ఇస్తామని చెప్పన్నారు. వీళ్ళు 15,000 కాదు కదా, ఆ 10,000 దిక్కు లేదని చెప్పంటుంది. వీళ్ళు పెట్టుబడి సమకూర్పే కానీ, పంటల బీమా కానీ, రుణ మాఫీ కానీ, ఇలా ధాన్యం సేకరణ చివరికి ఏదైతుందో 6 కాలం కష్టపడి మరి సాగు చేస్తే రైతు అమ్ముకునే సమయం వస్తే వీళ్ళు పడిగాపులు కాసే పరిస్థితి రావడం చెప్పట్లేదు. ఇలా ప్రతి క్వింటల్ వెనుక 5 కిలోలు దోపిడీ అవుతుంది. ప్రతి సంచికి 2 కిలోలు అదనంగా అంటే వీళ్ళ 2.5 సంచులకు ఎంత అవుతుంది? 5 కిలోలు అవుతుందా? 5 కిలోలు అంటే 5 × 20 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ 100 రూపాయలు అవుతుందా? ఎకరానికి 30 క్వింటల్ అంటే 30 × 20 6,000 రూపాయలు, 3,000 రూపాయలు అని చెప్పంటున్నారు. 3,000 రూపాయలు ప్రతి ఎకరా మీద రైతు నష్టపోతుందని చెప్పంటున్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకే కానీ వారికి ఒక సూచన ఏంటంటే రైతులు ఎక్కడ ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ వారికి అండగా నిలవడం మీద ఇస్తుందో బాధ్యత భావించాలని చెప్పి పేర్కొన్నారు. దానికి అనుగుణంగా నీ వల్ల మరి చొప్పద నియోజకవర్గం, కొడిమేల అంటే మొత్తం జగిత్యాల జిల్లాను ప్రతిబింబింపజేస్తుంది. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ఈ పరిస్థితి మరి దీన్ని ఏ విధంగా సరి చేస్తారు, రేపటికెళ్ళేది ఎక్కడికక్కడ కళ్ళాలలో మరి ధాన్యం సేకరణ ఏ విధంగా అదనపు తూకం లేకుండా, ఏదో అదనపు తూకం లేదు మొత్తం ఆయుష్లు వచ్చిందా మీరు 13% పోయి 10% లోపలికి వచ్చేసి ఫారిన్ కంటెంట్ కూడా ఏదైతుందో 16% కంటే లోపడే ఉందని చెప్పి అంటున్నా. అప్పుడు వెంటనే ధాన్యాన్ని సేకరణ చేయండి, లారీ మూవ్మెంట్ చేయండి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అయితే వాడు జోకుతున్నాడు కానీ దాన్ని నిలువ చేసే గోధుమల మరి సామర్థ్యం లేక లారీలో మూవ్మెంట్ లేదు అని చెప్పి అంటారు. దయచేసి రైతు వారోత్సవాలు సంబరాలు కాదు నాయన. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒక రైతుగా ఆలోచన చేయి. నీ 4th సిటీ ఎక్కడ పోదు నాయన, నీ 4th సిటీ అక్కడనే ఉంటే ఎక్కడ పోదు. దాన్ని మేము ఉద్ధరించలేవు, దాన్ని ఏమో వస్తా తింటా అని చెప్పి అనుకుంటున్నావు కానీ అందులో ఏం వస్తుందో రాదో తెలియని దేవుడే చూస్తుండే. కానీ రైతుల గురించి మాత్రం ఆలోచన చేసి రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇది ఎవరమే కానీ
రైతు పక్షాన్ని నిలబడి మరి రైతుకు అండగా నిలబడి సమస్యల పరిష్కారం పాటుపడడం మన బాధ్యత అని చెప్పంటున్నాం. ఇప్పుడే అదనపు కలెక్టర్ గారు మాట్లాడిండ్రు. ఇవాళ అదనపు కలెక్టర్ గారు ఏదైతే వారే స్వయంగా అంగీకరిస్తున్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరం కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. గత సంవత్సరానికి ఈ సంవత్సరం ఏదైతుందో మేము ఆశించిన మేరకు ఏదైతే ధాన్యాన్ని సేకరణ చేయలేకపోయినాం. ఈ రోజుకెళ్ళి ఏదైతుందో ధాన్యం సేకరణ రైతుకి ఇబ్బంది కలగకుండా రైతుకి ఏదైతుందో ఏ విధమైన అదనపు తూకం లేకుండా నిబంధనలు ఏదైతుందో కేవలం మాయిశ్చరే కాదు, మాయిశ్చర్తో పాటుగా మనం ఫ్లెక్సీలు కడితే ప్రతి సెంటర్లో అంటే 16% ఫారెన్ మెటీరియల్ ఉండొచ్చు. తప్ప, తాలు, దుమ్ము, ధూళి అన్ని కూడా ఏదైతే 16% ఉండొచ్చు అంటున్నాయి. అంటే ఎక్కడ కూడా ఏదైతే పట్టాలనే నిబంధన లేదు, ఏడ కూడా ధాన్యం పట్టాలనే నిబంధన లేదు. నిబంధనలకు అనుగుణంగానే అంత విత్ ఇన్ ది లిమిట్స్ ఉండగా కూడా ఏదైతుందో మళ్ళీ కోతలు అని చెప్పి అందంగా విధించి రైతు ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు ఏ విధమైన ఆంక్ష లేకుండా పట్టుడనే నిబంధన లేకుండా వీళ్ళు రైతుకి ఏదైతుందో 40 కిలోలు ప్లస్ 650 గ్రాములు గన్ని, 40 కిలోలు ప్లస్ 650 గన్నితో ఏదైతుందో మీరు తక్షణమే కొనుగోలు ఆరంభింపజేయాలి. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఏదైతున్నదో గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 1,25,000 క్వింటల్ మెట్రిక్ ధాన్యం సేకరిస్తే ఈసారి కేవలం 20,000 క్వింటల్ అని చెప్పంటారు. నాట్ ఈవెన్ 5%. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి కనపడతలేదా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుందో కనపడతలేదు. ఆయన ఎంతవరకు ఫోర్త్ సిటీ ఆయనకి ఏది ఆర్థికంగా లబ్ధి కూడితే దాని మీద దృష్టి అని చెప్పంటారు. ఆయనకి ఏది ఆర్థిక లబ్ధి కూడితే అదే దృష్టి అని చెప్పంటున్నారు. మరి రైతులు ఏదైతుందో మభ్యపెట్టే విధంగా రైతు వారోత్సవాలు. ఎందుకే రైతు వారోత్సవాలు? నువ్వు సకాలంలో యూరియా అందించలేకపోయింది రైతు వారోత్సవాల. యూరియా ఏదైతే యాప్ అది 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 ఎవరికి ఆపరేట్ చేస్తుందే? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతుందో అది బలవంతంగా మీరు ఆరంభిస్తే ఎకరా 26 క్వింటల్లే అంటే ఎకరా 40 క్వింటల్ బండి అటు మొక్కజొన్న 26 క్వింటల్ అంటే ఇంకా 14 క్వింటల్ ఏం కావాలి? అంటే దాదాపు ప్రతి క్వింటల్ వెనుక 500 నుండి 600 రూపాయలు రైతు నష్టపోతుండు. అంటే 14 ఆరులు రైతు నష్టపోయే ఒక పరిస్థితి ఏర్పడి దాదాపు 7,000 రూపాయలు నష్టపోతుందని చెప్పంటాడు. రైతు ఏదైతుందో 6 కాలం కష్టపడి ఇంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దృష్ట్యా ఇవాళ ఎవరు కూడా మరి ధర్నా చేసే పరిస్థితి రావటం నిజంలో బాధాకరమని చెప్పంటుండేది. కానీ మేము కూడా కోరుకునేది కాదు. రైతు రాజకీయాలకు అతీతంగా తమ హక్కుల సాధన కొరకు ఏదైతుందో ఇది లేని పరిస్థితులలో రోడ్ ఎక్కడ జరిగిందని చెప్పంటున్నాం. బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా రైతుకు అండగా నిలవడం మా ఒక బాధ్యత మేము భావిస్తామని చెప్పంటున్నాం. అందుకే మేము రైతుకు అండగా నిలవడం జరిగింది. పోలీసు అధికార యంత్రాంగం తాము ఎప్పటికీ అధికారం ఉంటుంది అనుకుంటున్నాం తెలుస్తలేదా? మనమంతా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చెప్పంటున్నా. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఏదైతుందో ఏ విధంగా సమస్య పరిష్కారానికి పాటుపడతామని చెప్పని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఒక్కొక్క అదనపు కలెక్టర్ గారు ఏదైతుందో రైతాంగంతో మాట్లాడి ధాన్యం సేకరణ వారు చేపట్టే చర్యలు వారు చెప్పే ప్రయత్నం చేస్తుంటే పోలీసు ఏదైతుందో బలవంతాన్ని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడం ఏంటయా? అంటే నిజంగా కూడా నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలల్లో ఇది ఏకపక్షంగా నియంత్రణతో పోగొడుతోని పనిచేసే పోలీసు అధికార యంత్రాంగం చూడలేదు. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదని చెప్పంటున్నా. ఏదైనా మేము ఎంతటి తీవ్ర సమస్య ఒత్తిళ్లలో అయినా కానీ రైతు పక్షాన్ని నిలబడడం బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నాం. ఇది కేసీఆర్ గారి యొక్క ఆలోచన.